చూస్తున్న మావోయిస్టు పార్టీలు సంచలన ప్రకటన చేశాయి. ఆయుధాలను వదిలి లొంగిపోతున్నట్టుగా ఒక లేఖనైతే విడుదల చేశాయి. జనవరి 1వ తేదీన ఆయుధాలు వదిలేసి వారు లొంగిపోతున్నట్లుగా ప్రకటించాయి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలు అయితే లొంగుబాటు దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కారణంగా వీరందరూ కూడా లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కీలక నేతలు అయితే చాలా మంది లొంగిపోయారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మరికొంతమంది కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీ ప్రకటించింది. జనవరి 1వ తేదీన సాయుధ విరమణ చేస్తాము అని మావోయిస్టులు ప్రకటించారు. అందరూ కలిసి ఒకేసారి లొంగిపోతున్నట్లుగా మావోయిస్టు పార్టీ తెలిపింది. ఇక ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదలైంది. ఆయుధ విరమణ అంటే ప్రజలకు ద్రోహం చేయటం కాదు, సంఘర్షణలకు సరైన సమయం కాదు, అధిక ప్రాధాన్యత ఇచ్చే సర్కార్తో వెళతాము అంటూ మావోయిస్టు పార్టీ పేర్కొంది. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నాము అని మావోయిస్టులు ఇటీవల లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్ కగార్లో భాగంగా 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీ ప్రకటిస్తాము అని పేర్కొనగా తాజాగా తేదీ ప్రకటిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రస్తుతం పార్టీకి చీఫ్గా కొనసాగుతున్నాడు అని పేర్కొంటున్న తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడు అన్న మావోయిస్టు పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి విల్కప్ పేరుతో ఈ నెల 22వ తేదీన విడుదలైన లేఖ గురువారం వెలుగులోకి వచ్చింది. ఇక మావోయిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో దేవోజ్తో పాటు మరో 50 మంది పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలి. అదేవిధంగా మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లకు నిరసనగా నెల 30వ తేదీన భారత్ బంద్ పాటించాలి. అటవీ ప్రాంతాల్లోని సహజ వనరులకు కార్పొరేట్ శక్తులను దోచుకునేందుకు అక్కడి ఆదివాసీలపై ప్రభుత్వ దౌర్జన్య చర్యలకు తిరుగుతోంది. గిరిజన చట్టాలు అమలయ్యే రిజర్వ్ ఫారెస్ట్లో క్యాంపుల ఏర్పాట్లు, రోడ్లు, వంతెన నిర్మాణం కోసం లక్షలాదిగా చెట్లను ప్రభుత్వం నరికివేస్తుంది అని మావోయిస్టు పార్టీ పేర్కొంది.